హైకోర్టులో అడిగినటువంటి ముందస్తు బెయిల్ కాదు అడిగింది కేటీఆర్, క్వాష్ చేయమని చెప్పి తన మీదన ఏసీబీ దాఖలు చేసినటువంటి ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలని అడిగారు. కోర్టు చాలా క్లియర్గా చెప్పింది, క్వాష్ చేయడానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇందులో, క్వాష్ చేయదగ్గది కాదు, కొన్ని నిబంధనలకు విరుద్ధం ఉన్నాయి. అయితే దాని వలన మూడో పర్సన్ లబ్ధి పొందారా లేదా, మూడో వైపు నుంచి డబ్బులు వచ్చినాయా లేదా అన్నది దర్యాప్తులో తేలాలి. దర్యాప్తు తేలేలోపుగా ఇది రైట్ అని కానీ రాంగ్ అని కానీ మేము డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు, కేసు క్వాష్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి క్లియర్గా చెప్పింది. దట్ మీన్స్ అది కేటీఆర్కి వ్యతిరేకము కాదు, అనుకూలం కాదు. కాకపోతే క్వాష్ చేయలేదు కాబట్టి అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈలోపు ఆయన సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టులో దానికి సంబంధించి తనకి ముందస్తు బెయిల్ ఇవ్వమని లేదా కేసుని క్వాష్ చేయమంటారు. ముందైతే పిటిషన్ వేసేశారు. ఇప్పుడు సాధారణంగా ఇప్పటిదాకా జరిగినటువంటి వ్యవహారాల్లో హైకోర్టు కనుక ఇంత విచారించిన తర్వాతన వచ్చినాయి రేరెస్ట్ ఆఫ్ రేర్, అరుదైన కేసులు మాత్రం. మిగతాది హైకోర్టులోనే తేల్చుకోమంటారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుల మీద అడ్డు పెట్టట్లేదు సుప్రీంకోర్టు. ఎక్స్ట్రీమ్ సర్క్యూమ్స్టాన్సెస్ ఉంటే తప్ప. మరి కేటీఆర్ ఏం చేస్తారు? ఇంకోటి, కేటీఆర్కి మధ్యంతర ఊరట రాదు, ఎందుకంటే ముందుగానే కేవియట్ వేసేసింది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.